ఈరోజు తారకృష్ణ హోటల్లో ఈరోజు తీన్మార్ మల్లన్న పార్టీ ఆవిర్భావం ప్రోగ్రాం చేసిండ్రు. ఇందులో చాలామంది వచ్చారు. వివిధ జిల్లాల నుంచి బీసీ నాయకులు, బీసీ లీడర్ అందరూ వచ్చారు. వీళ్ళ మనోగతం తెలుసా బీసీ పార్టీ ఎట్లుంటుంది? మీ పేరేనా? నా పేరు బండారు నాగేశ్వరరావు. నేను భద్రాచలం, కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి వచ్చాను. బీసీ పార్టీ ఈ రోజున ఆవిర్భవించడం, స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బీసీలు ఎంతో కాలంగా వెనకబడి ఉన్నటువంటి ధర్మిల వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేకపోవటం, ఎవరు చెప్పుకున్నా కూడా వాళ్ళ సమస్యను తీర్చకపోవడం, వీటన్నిటినీ ఉన్నటువంటి సందర్భంలో తీర్మాన్ మల్లన్న గారు ముందుకు వచ్చి మన బీసీలకు ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పార్టీని పెడతానని చెప్పి తీసుకొచ్చినటువంటి విధానం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మాకు మేమే గెలిచినట్టుగా అంత సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ బీసీ వాదాన్ని అన్ని విధాలు అందరి ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, మాకు ఎంతవరకు అయితే హక్కు ఉందో, మా స్థానం ఎంతవరకు ఉందో అదే మాకు కావాలని అడుగుతున్నాం అనే నిదానంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో కూడా ఈ వాదాన్ని తీసుకెళ్ళి అందరినీ కలుపుకొని రాజ్యాధికారం దిశగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డివిజన్ కమిటీ అధ్యక్షులు మేము భద్రాచలం నుంచి వచ్చామండి. తీన్మార్ మల్లన్న ఈరోజు తాజ్ కృష్ణాలో పార్టీని, తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం శుభపరిణామం. చాలా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా ఈ బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మరి ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. మరి ఈ రోజున స్వచ్ఛందంగా ఎవరికి చిన్న కబురు కూడా పంపకుండా వివిధ జిల్లాల నుంచి జనాలంతా కూడా ఇవాళ సుమారు ఒక 10,000 మందికి పైగా ఇక్కడికి రావటం చాలా విజయ బావటం ఎగరేశారు. ముఖ్యంగా ఆయన ప్రజల్లోకి బీసీ వాదం తీసుకెళ్ళటం వల్ల ఈ బీసీలో ఉన్నటువంటి చైతన్యం పెరిగింది. మరి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఎవరికి కూడా మరి ఇక్కడ మా వాటా మాకు దక్కలేదని చెప్పటం, మరి ప్రజలందరూ కూడా గమనించి స్వచ్ఛందంగా బీసీ పార్టీని మరి ఓపెన్ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా దూరం నుంచి కూడా మరి అన్ని జిల్లాల నుంచి రావటం జరిగింది. ముఖ్యంగా మరి ముందు మరి బీసీ రాజ్యాధికారం రావాలంటే తీన్మార్ మల్లన్న ఇంకా చాలా కృషి చేయాలి. మరి దానికి తగ్గటువంటి ప్రణాళికలు రచించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ఈ తీన్మార్ మల్లన్న కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి బీసీ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రోజులు రాబోతున్నాయి, బీసీలకు ముందు మంచి రోజులు రాబోతున్నాయి. మల్లన్న పార్టీ పెట్టడం అనేది చాలా సంతోషకరం. బీసీ కులాలుగా మేము చాలా దాన్ని స్వాగతిస్తున్నాం. నేను మున్నూరు కాపు బిడ్డని, మా మున్నూరు కాపు బిడ్డ మల్లన్న మాకెంతో గర్వకారణం. ఇది మున్నూరు కాపులలో మాకెంతో గర్వకారణం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీ ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పార్టీల అందరికీ కూడా ఒక వణుకు అనేది ఏర్పడింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు నిలబడ్డ చోట్ల బీసీలో ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించినట్లయితేనే బీసీ రాజ్యాధికారం అనేది ఏర్పడుతుంది. బీసీ రాజ్యాధికారం ఏర్పడిన తర్వాత కానీ ఏదైతే వాళ్ళు రాష్ట్రంలో గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్న పాలకులే కానీ మనల్ని బీసీలని తక్కువ చూస్తూ జనాభాలో కానీ రాజ్యాధికారంలో కానీ విద్యా ఉద్యోగాలలో మనకు నష్టం జరుగుతూనే ఉన్నది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే ఒక బీసీ పార్టీ ఖచ్చితంగా రావాల్సింది. కాబట్టి ఈ బీసీ పార్టీ వచ్చినందుకు బీసీలందరూ కూడా ఖచ్చితంగా బీసీలకు ఓటు వేసి ఈ యొక్క పార్టీని ఆశీర్వదించాలని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు నా పేరు నందికంటి సాయి కుమార్, టీచర్, సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది బహుజనుల గురించి ఏర్పడ్డది. ఈ ప్లాట్ఫామ్ త్రూగా ఎన్నో సంవత్సరాల నుంచి అసలు బీఫామ్ కూడా దొరకని బీసీలకు ఒక బీఫామ్ దొరికి వాళ్ళందరూ కూడా అసెంబ్లీ గురించి, పార్లమెంట్ గురించి పోటీ చేస్తారు. కనుక రానున్న రోజులల్లో ఒక 10 కులాలు 15 కులాలే బీసీలల్లో అసెంబ్లీ మెట్లెక్కినాయి. వేరే కులాలు కూడా మెట్లెక్కి అసెంబ్లీకి పోగలదు. ఎందుకంటే ఓట్లన్నీ వాళ్ళయే. కనుక ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే రానున్న రోజులల్లో బీసీలు వాళ్ళకు దక్కాల్సిన వాటా వాళ్ళకు దక్కుతుంది. వాళ్ళు కంపల్సరీ రానున్న రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ పోతారని నా ఆలోచన. థ్యాంక్ యూ.
భువనగార్ శ్రీనివాస్ చాలా పాత ఉద్యమకారుడు, చాలా పాత బీసీ నాయకుడు. ఈయనతోని చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ప్రతి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఇట్లా పాల్గొన్న చాలా ఆయన జీవితాంతం మొత్తం జీవితాన్ని త్యాగం చేసిండు. ఈయనతో 2 విషయాలు మాట్లాడదాం. నమస్కారం. వాయిస్ ఆఫ్ తెలంగాణ వారికి, యాజమాన్యానికి మరియు మిత్రులు అందరికీ కూడా మా తెలంగాణ ఉద్యమ దండాలు తెలియజేస్తూ, ఈరోజు బీసీల కోసం తీర్మార్ మల్లన్న ఒక పార్టీని నిర్మాణం చేసిండు. ఈ బీసీలు అందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా చాలా ఎదుగుతారని ఆశిస్తున్నాను. బీసీలకు రాజ్యాధికారము ఆచార్య కుండ లక్ష్మణ్ బాపూజీ కన్న కళలు ఇవి. ఎన్నో బీసీ కులాలు, ఉత్పత్తి కులాలు, వస్తుత్పత్తి కులాలను కూడా ఐక్యం చేయడానికి ఆ రోజే కుండ లక్ష్మణ్ బాపూజీ నవ సమాజ్ నిర్మాణ్ పార్టీ పెట్టాడు 94లో. అంతకంటే ముందు ఆచార్య కుండ లక్ష్మణ్ బాపూజీ లేకుండా బీసీలు అనే పదమే లేదు. 56లోనే దక్షిణ భారతదేశం అంతా కూడా బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పేసి అప్పుడు గౌతు లచ్చన్న గారు, ఆచార్య కుండ లక్ష్మణ్ బాపూజీ కూడా దక్షిణ భారతదేశం అంతా కూడా తిరిగి వచ్చి ఇగో బీసీల సంఖ్య ఇంత ఉన్నది, బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలు రాజ్యాధికారంగా ఎదగకుండా ఆర్థికంగా ఎదగలేరని, సామాజికంగా ఎదుగుదల లేదని చెప్పేసి ఆయన కళలు ఈరోజు తీర్మార్ మల్లన్న నిజం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై బీసీ. అసలు తెలంగాణ వాదుల ఐక్యవేదిక పద్మశాల హక్కుల పోరాట సమితి నుంచి కూడా నేను మద్దతు ఇస్తున్నాను ఆ పార్టీకి. థ్యాంక్ యూ. నమస్తే.